మాఘ పురాణము 20వ అధ్యాయము. ఈ అధ్యాయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా వినాలి, లేదంటే చదవగలిగే అవకాశం ఉన్నవాళ్ళు చదువుకోవాలి. ఎందుకనంటే ఈ యొక్క 20వ అధ్యాయంలో మాఘమాసంలో వచ్చేటటువంటి ఏకాదశి పర్వదినము, శ్రీ మహావిష్ణువు యొక్క కృపను పొందాలంటే ఏ రకంగా మనం ఏకాదశిని ఆచరించాలి, అలాగే మరి ఈ మాసంలో వచ్చేటటువంటి మహాశివరాత్రి పర్వదినాన్న ఆ శివుడి యొక్క కృపను పొందాలంటే ఏం చేయాలో, శివ కేశవుల యొక్క అనుగ్రహం మనకి లభించాలంటే మనము ఏ రకంగా ఈ మాఘమాసంలో ఈ 2 పర్వదినాలు ఆచరించాలో అనే విషయాన్ని మనకి ఇందులోని 20వ అధ్యాయంలో కథ ద్వారా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇంతవరకు ఈ యొక్క మాఘ పురాణం కానీ, కార్తీక పురాణం కానీ వినని వాళ్ళు, అలాగే వ్రతాలు ఆచరించని వాళ్ళు, పూజలు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ కనీసం ఈ ఒక్కరోజు ఈ పారాయణన్న చేసినట్లయితే గనక చక్కటి ఫలితం లభిస్తుందన్నమాట. ఈ 20వ అధ్యాయంలో మొదటగా భీముడు ఏకాదశి వ్రతాన్ని చేయటం గురించి మనం తెలుసుకుందాము. పాండవులలో 2వ వాడు భీముడు. అతడు మహాబలుడు, భోజన ప్రియుడు, ఆకలికి ఏమాత్రం ఆగనివాడు. బండెడు అన్నమైనా సరే అతనికి చాలదు. అటువంటి భీమునకు ఏకాదశి వ్రతం చేయాలని చెప్పేసని కోరిక పుట్టింది. కానీ ఒక విషయంలో అతను బెంగతో ఉన్నాడు. అదెందుకంటారా? ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా, భోజనం చేస్తే ఫలం దక్కదు కదా అని విచారించి తన పురోహితుడైనటువంటి దౌమ్యుని వద్దకు వెళ్ళి, ఓ పురోహితుడా, అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్యదినమని అంటారు కదా, దాని విశిష్టత ఏమిటని భీముడు ధౌమ్యుని అడిగాడు. అవును భీమసేన, ఆ రోజు అన్ని రోజుల కంటే కూడా చాలా ప్రశస్తమైనది, శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వాళ్ళు కూడా ఏకాదశి వ్రతం చేయొచ్చు అని పాండవ పురోహితుడైనటువంటి ధౌమ్యుడు పలికాడు. సరే, నేను అలాగే చేస్తాను. కానీ విప్రోత్తమా, నేను భోజన ప్రియుడన్న విషయం జగద్విదితమే కదా, ఒక్క గడియ ఆలస్యమైన నేను ఆకలికి ఆగలేను కనుక ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం ఎట్లా అని విచారిస్తున్నాను. ఉపవాసం ఉన్న రోజున ఆకలి ఎక్కువగా ఉంటుంది కనుక ఆకలి తీరేలాగున, ఏకాదశి వ్రత ఫలితం దక్కేలాగున నాకేదైనా ఉపాయాన్ని వివరించమని చెప్పేసని భీముడు ధౌమ్యుణ్ణి అడిగాడు. భీముని యొక్క పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి, రాజా, ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరం. దీక్షతో ఏ కార్యం చేసినా కూడా కష్టాలు కనిపించవు. కాబట్టి నీవు దీక్ష పోని ఈ వ్రతం చేస్తే ఆకలి బాధ ఉండదు. రాబోవు ఏకాదశి అంటే మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైంది. దానికి మించిన పర్వదినం మరొకటి లేదు. ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజున పుష్యమి నక్షత్రంతో కూడా వచ్చినట్లయితే అటువంటి ఏకాదశికి సమానమైనది మరి ఏదీ కూడా లేదు. సంవత్సరం నందు వచ్చే 24 ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినాన ఏకాదశి వ్రతం ఆచరించమని చెప్పేసని, ఆకలి గురించి దిగులు పడకు అని చెప్పి, నియమం తప్పకుండా దీక్షబోని వ్రతం చేయమని చెప్పి ధౌమ్యుడు భీమునికి వివరించాడు. ధౌమ్యుని వలన తన సంశయం నెరవేరుటకు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతం చేసి ఉపవాసం ఉన్నాడు భీముడు. అందులకే మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని కూడా పిలుస్తారు. అంతేకాక ఓ దిలీప మహారాజా, పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమైనటువంటి మహాశివరాత్రి కూడా మాఘమాసమందే వస్తుంది. కాబట్టి మహాశివరాత్రి మహత్యాన్ని కూడా వివరిస్తాను, శ్రద్ధాళుడవై ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో శివరాత్రి మహత్యాన్ని గురించి ఈ రకంగా చెబుతున్నారు. ఏకాదశి మహావిష్ణువునకు ఏ రకంగా ప్రీతికరమైన రోజు, అదేవిధంగా మాఘశుద్ధ చతుర్దశి అనగా శివ చతుర్దశి, దీనిని శివరాత్రి అని చెప్పేసని అంటారు. ఈశ్వరునికి అత్యంత ప్రీతివంతమైన దినము ఇది. మాఘమాసమందు వచ్చు అమావాస్యకు ముందు రోజు వస్తుంది. దీన్ని మహాశివరాత్రి అని చెప్పేసి అంటారు.
ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వస్తుంది. ప్రతి మాసమందు కూడా వచ్చే మాస శివరాత్రి కంటే కూడా మాఘమాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో వచ్చే మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు నదిలో కానీ, తటాకమందు కానీ, లేక నూతి వద్ద కానీ స్నానం చేసి శంకరుణ్ణి పూజించాలి. పరమేశ్వరుణ్ణి అష్టోత్తర శతనామావళి బిల్వపత్రాలతో పూజ చేయాలి. అటుల పూజించి శివ ప్రసాదం సేవించి ఆ రాత్రంతా కూడా తప్పనిసరిగా జాగరణ ఉండి మరునాడు అమావాస్య స్నానం కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్నా కూడా అవన్నీ కూడా వెంటనే హరించుకుపోయి కైలాస ప్రాప్తి కలుగుతుంది. శివ పూజా విధానంలో శివరాత్రి కంటే మించినది మరొకటి లేదు కనుక మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి ఉమాపతికి అత్యంత పాత్రమైనది కాబట్టి శివరాత్రి దినాన ప్రతివారు కూడా జాతి భేదంతో నిమిత్తం లేకుండా శివరాత్రి వ్రతమాచరించి జాగరణ చేయాలని చెబుతూ దీనికి సంబంధించిన కథను ఒకదాన్ని ఈ రకంగా చెబుతున్నాడు. పూర్వకాలం శబరి నదీ తీరమందున్న అరణ్యంలో కులీనుడు అనే బోయవాడు తన భార్య బిడ్డలతో నివసిస్తూ ఉండేవాడు. తనకు వేట తప్ప మరొక ఆలోచన లేదు. మిక్కిలి మూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన భార్యాబిడ్డలకు తినిపించుట తప్ప మరేదీ కూడా అతనికి తెలియదు. జంతువులను వేటాడడంలో నేర్పు కలవాడు. క్రూర మృగాలు సహితం బోయవారిని చూచి భయపడి పారిపోయేవి. అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు. ఒకనాడు ప్రతిదినం వేటకు వెళ్ళినట్లుగానే బయలుదేరి వెళ్ళాడు. ఆనాడు జంతువులేవి కూడా కంటపడలేదు. సాయంకాలం అవుతోంది. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళడానికి మనసు అంగీకరించలేదు. పొద్దుగుంగిపోయినా కూడా అక్కడే ఉన్న మారేడు చెట్టుపైకెక్కి జంతువు కోసం ఎదురు చూస్తున్నాడు. తెల్లవారుతున్న కొద్దీ చలి ఎక్కువ అవుతోంది. మంచు కురుస్తున్నా సరే కొమ్మలను దగ్గరగా లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకుంటూ ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడ్డాయి. ఆ రోజు మహాశివరాత్రి. అందులోనూ బోయవాడు రాత్రంతా తిండి తినక జాగరణతో ఉన్నాడు. తనకు తెలియకపోయినను కూడా మారేడు పత్రములు శివలింగంపై పడినవి. ఇంకేముంది, శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించింది. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతా కూడా జాగరణ చేశాడు. పైగా శివలింగంపై బిల్వపత్రాలు పడటం వల్ల, తిండి లేక ఉపవాసం ఉండటం వల్ల ఆ బోయవానికి ఇవన్నీ కూడా మేలు చేశాయి. జరామరణములకు హెచ్చుతగ్గులు కానీ, శిశువృద్ధులు కానీ దీనికి లేవు. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాలను బట్టి మనుజుడు తన జీవితాన్ని గడపవలసినదే. మరికొన్ని సంవత్సరాలకు ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగి మరణమాసన్నమైంది. ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులొచ్చి వాడిని ప్రాణములు తీసుకుని పోవుచుండగా కైలాస నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో ఉన్న బోయవానిని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేసేది లేక యమునితో చెప్పారు. యముడు కొంత తడువు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళాడు. శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, నంది, తుంబుర, నారద గణాలతో కొలువు తీర్చుకున్నటువంటి సమయంలో యముడు వచ్చి శివునికి నమస్కరించాడు. ఉమాపతి యముణ్ణి దీవించి ఉచిత ఆసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణం ఏమిటని ప్రశ్నించెను. అంతటి యముడు, మహేష, చాలా రోజులకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందిస్తున్నాను. నా రాకకు కారణమేమంటారా? ఇంతకుముందు మీరు మీ దూతలు తీసుకువచ్చినటువంటి బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయా దాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు. ఒక్క దినాన అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. ఆ రాత్రి చలి బాధకు తట్టుకోలేక బిల్వపత్రాలు కప్పుకున్నాడు. జంతువులను వేటాడుటకు రాత్రి అంతా మెలకుగా ఉన్నాడు. కానీ చిత్తశుద్ధితో తాను శివలింగాన్ని పూజించలేదు కనుక అతనికి కైలాసానికి తీసుకురావడానికి ఏ రకంగా భావ్యము అని చెప్పేసని అతనికి కైవల్యం దొరుకుతుందా అని యముడు అడిగాడు. యమధర్మరాజా, ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినాన బిల్వపత్రాలు నా పైన వేసి తిండి లేక జాగరణతో ఉన్న బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు. ఈ బోయవానికి కూడా ఆ వ్రత ఫలం దక్కవలసిందే గనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి వ్రతమహిమ వలన
నా సాయుధ్యం సంప్రాప్తమైంది అని పరమేశ్వరుడు యమునికి వివరించాడు. యముడు చేసేది లేక చంద్రశేఖరుని వద్ద నుండి సెలవు తీసుకొని వెడలిపోయాడు. చూసారా, మాఘమాసంలో శివరాత్రి నాడు తెలిసి కానీ తెలియక కానీ ఆ శివుని సేవించినందున ఎంతటి అద్భుతమైనటువంటి ఫలితం దక్కిందో, ఇక మనము తెలిసి ఆ శివకేశవుల యొక్క పూజలు, నామస్మరణలు, ఉపవాసాలు చేసినట్లయితే ఇంకెంతటి మహద్భాగ్యమో కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మాఘమాసం ఇంకా 10 రోజులు ఉంది కాబట్టి వీలైన వారు నదీ స్నానం చేయండి. కుదరని వారు చెరువు దగ్గర కానీ, నూతి దగ్గర కానీ సూర్యోదయం అప్పుడు స్నానం చేసి చక్కగా మాఘమాసానికి అధిపతి అయినటువంటి సూర్యనారాయణునికి నమస్కరించుకోండి. అలాగే మాఘ పురాణం వినండి. చక్కటి ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొంది చక్కగా శివ సాయుధ్యాన్ని చేరేందుకు, విష్ణు సాయుధ్యాన్ని చేరేందుకు ఎంతగానో ఉపయుక్తమైనటువంటి ఆధ్యాత్మిక మాసమైన ఈ మాఘమాసాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, శివకేశవుల యొక్క కృప అందరికీ కూడా కలగాలని చెప్పేసని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ.